Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులోని అల్ కుర్కన్ ఈద్గాను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ శనివారం జరగనున్న ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించి అక్కడే నమాజ్ ఆచరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాలలో పురాతన ఈద్గా నందు గత 40 సంవత్సరాలుగా కనీస అభివృద్ధి చేయడం జరగలేదని, గత టీడీపీ ప్రభుత్వంలో తాను ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప దీనిని ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఈద్గా కమిటీ సభ్యులు ఖలీల్ అభ్యర్థన మేరకు 2 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేయడం కొరకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బక్రీద్ పండుగ ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా చేసుకుంటారు. ముస్లిం సోదరులందరికీ కూడా పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. అదే రకంగా ఈద్గాలో కూడా మొదటి నుంచి ఈద్గా దాదాపుగా 34 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు నేను ఉన్నప్పటి నుంచి కూడా 2-3 సార్లు కమిటీ ఉన్నారు. డైనమాజీస్ వాళ్ళు ఎవరు అప్పుడు 2-3 సార్లు ఇచ్చేది నేను డెవలప్మెంట్కు. అంతేగాని అంతవరకు అనుకున్నంత స్థాయిలో డెవలప్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు ముత్తవల్లి ఖలీల్ బాషా గారు ఉన్నారు, మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఆయన మళ్ళీ దాదాపుగా 2 కోట్లతో ఎస్టిమేట్ వేసినాడు. ఈద్గాని ఇంకా పరిశుభ్రంగా ఉండాలో, ఖచ్చితంగా పెంచాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని బాగా డెవలప్ చేయాలి. సంవత్సరానికి 2 సార్లు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి. ప్రార్థనే కాకుండా ఇతర మత కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడంతా డీసెంట్గా ఉంటే అని ఒక ఆలోచన కూడా ఉంది. మంచిదే ఇది. ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్లో కూడా మిరాల్ ట్యాంక్ దగ్గర మంచిగా కట్టించారు ఈద్గా. దాదాపుగా అప్పుడు మున్సిపల్ విషయం కాబట్టి అవకాశం ఉంది కాబట్టి అక్కడ బాగా కట్టించారు. నీళ్ళ వసతులు, తర్వాత శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఉజుఖానాలు బాగా చేశాం. మళ్ళీ దీన్ని కూడా బాగా చేస్తే బాగుంటుంది. దీన్ని కూడా ఎందుకంటే నేను మొన్న వాళ్ళు చూపించారు నాకు, ఎవరు హిందూ సోదరులు శ్మశాన వాటిగా బాగా తయారు చేశారు వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు అందరు కాన్సెప్ట్ అంతా ఒకటే, అందరికీ ఇదే పర్మనెంట్ ప్లేస్, ఇవాళ రేపు అందరూ పోయేటోళ్ళే కదా. కాబట్టి వాళ్ళు కూడా బాగా చేశారు వైకుంఠం అని. కాబట్టి ఖలీల్ కూడా దానికన్నా మంచిగా చేయాలని ఒక తపన ఉంది నాకు. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరగడం, బరియల్ గౌడ్ కూడా పక్కనే ఉంది, అది బాగా ఈద్గా ఇక్కడ ఉంది కాబట్టి రెండింటిని డెవలప్ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. దాదాపు 2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేసినాడు. విడతగా వీళ్ళంతవరకు అనుకోని నిన్న మొన్న అది సపరేట్గా వచ్చినాయి. అన్నీ కలిసి ఒకటే వచ్చింటే రిప్రజెంటేషన్ బాగుండేది. అది ఉజుఖానా ఒక 10 లక్షలు, తర్వాత రోడ్లకు 1 లక్షలు ఇచ్చినాడు. దాని ఎంత డీసెంట్రలైజ్ అయినాయి కాబట్టి సెంట్రలైజ్ చేసి పంపించమని చెప్పాము. మళ్ళీ అది సెంట్రలైజ్ చేసి మొదటి విడతగా తప్పకుండా వీలైనంత వరకు 1 కోటి రూపాయలకు తక్కువ అటు ఇటు కాకుండా తప్పకుండా ఇచ్చి దీన్ని మళ్ళీ ఏ రకంగా చేస్తారో అందరూ కమిటీ అంతా కూర్చొని దీన్ని డెవలప్ చేయండి, మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారాలు. రేపు బక్రీద్ పండగ సందర్భంగా మన మంత్రివర్యులు ఫరూక్ గారు మన ఈద్గాకు విచ్చేసినారు. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనేది చూసి మంత్రి గారు కూడా చాలా చక్కగా ఉన్నాయని సంతోషించినారు. వారికి మా ఈద్గాకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే మన ఈద్గా శ్మశాన వాటికకు డెవలప్మెంట్ కోసము మంత్రి గారికి మేము ఫండ్స్ అడిగినాము. అది కూడా త్వరలోనే ఇస్తామని ఇప్పుడే మీ పత్రికా ముఖంగా చెప్పారు. మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మంత్రివర్యులకు. అలాగే రేపు మన ఈద్గాలో పట్టణ ప్రజలందరూ 9 గంటలకు ఈద్ నమాజ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఈద్ నమాజు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.